ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అంతర్జాతీయంగా ఓ రకంగా అమెరికా చెప్పినట్టు నడుచుకునేటటువంటి ఉగ్రవాద వ్యతిరేక టాస్క్ ఫోర్స్. వీళ్ళు ఆర్థిక ఆంక్షలు పెట్టడానికి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఎవరితో లోన్ లేకుండా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు పెడుతుంటారు. ఒకప్పుడు పాకిస్తాన్ గ్రే లిస్టులో పెట్టించాం, ఆ తర్వాత మళ్ళీ బైడెన్ వచ్చాక దాన్ని బ్లాక్ లిస్టులో కాకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసి పడేశారు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ దానికి ప్రోత్సహిస్తున్న పరిస్థితి. అయితే అదే సందర్భంలో ఎఫ్ఏటిఎఫ్కి మనం కంప్లైంట్ చేసాం. ఎఫ్ఏటిఎఫ్ ఉగ్ర సంస్థల నిధుల సేకరణకి ఆన్లైన్ వ్యవస్థల దుర్వినియోగం మీద తాజా నివేదించి ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చేందుకు కామర్స్ వేదికలు ఆన్లైన్ చెల్లింపు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర సంస్థలకు అందే నిధులపై నిఘా పెట్టే ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పేర్కొంది. 2019లో జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న ఉగ్రదాడి 2022లో గోరఖ్నాథ్ ఆలయఘట్ట కింద ఉదాహరణగా పేర్కొంది. కొన్ని ఉగ్ర సంస్థలు పలు దేశాల ప్రభుత్వాల నుంచి ఆర్థికపరమైన ఇతరత్ర మద్దతు ఇప్పటికీ కొనసాగుతున్న మీద ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇందులో ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందించడం, ఆయుధ సామాగ్రి అందజేత, తరలింపు, శిక్షణ వంటి అంశాలు ప్రభుత్వాలు ఉగ్ర సంస్థలకు తోడ్పాటునిస్తున్నాయంది. ఏపీలో పహల్గామ్లో 26 మంది హేయంగా పొట్టను పెట్టుకున్న ఉగ్రచర్యను ఖండించిన ఎఫ్ఏటిఎఫ్ బయట నుంచి ఆర్థికపరమైన సాయం అందుకోండి ఇట్లాంటివి అసాధ్యమని పేర్కొంది. పుల్వామా దాడిలో వాడిన పేలుడు సామాగ్రి, అల్యూమినియం పౌడర్ను జైషే మహమ్మద్ సంస్థ అమెజాన్ కామర్స్ వేదికల ద్వారా తెప్పించినట్టు గుర్తించామని. పరికరాలు, ఆయుధాలు, రసాయనాలు, 3D ప్రింటింగ్ మెటీరియల్ వంటి వాటి సైతం కామర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నాయని తెలిపింది. ఉగ్ర సంస్థల ఆదాయం కోసం చౌక వస్తువులు కామర్స్ ద్వారా విక్రయిస్తున్నాయని పేర్కొంది. గోరఖ్నాథ్ ఆలయం వద్ద దాడి కేసులో ఐఎస్ బోధనలతో ప్రేరేపితుడైన వ్యక్తి భద్రతా సిబ్బందిపై దాడికి దిగబడ్డాడు. ఇతర సైతం ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థల ద్వారా ఐఎస్కి డబ్బు పంపించాడని ఎఫ్ఏటిఎఫ్ వివరించింది. తీవ్రవాద భావజాలను వ్యాప్తి చేసేందుకు ఉగ్ర సంస్థల పుస్తకాలు, సంగీతం, దుస్తులు వంటి వాటిని సానుభూతి పరులకు ఆన్లైన్లో విక్రయిస్తూ వనరులు సమకూర్చుకుంటున్నాయని తెలిపింది. ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థల ద్వారా తక్కువ ఖర్చు ఎంతో వేగంగా డబ్బును పంపించేందుకు అవకాశం ఉండటం ఉగ్ర సంస్థలకు అనుకూలంగా మారిందని చెప్పింది.